వ్యూవర్స్ నమస్తే, నమస్కారం, ఆదాబ్, అస్సలం వాలేకుమ్. మా ఐ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇన్ని రోజులు మా ఛానల్కి మీరు చాలా చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈరోజు మనం ఒక కొత్త సబ్జెక్టుతో మేము ముందుకు వచ్చాము. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో జరిగిన ఒక సంఘటన మీద చాలా వాట్సాప్లో చాలా వైరల్ అయింది. ఆ సంఘటన వలి అనే ఒక ఆయన్ని కొంతమంది మీడియా పేరిట ఆయన్ని వేధించడము, తర్వాత అతన్ని ఆ వ్యాపారాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించడము, ఈ సంఘటన జరిగింది. ఇదే సంఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది సోదరులు ఒక వీడియోను పెట్టారు. ఒకసారి ఆ వీడియోని చూడండి. కాదురా, నువ్వు మైక్ పట్టుకొచ్చి ఇట్లా అందరి ముందర ఇట్లా వచ్చి అడిగితే అంత పల్లాత అనుకుంటున్నావా? ఏదో పాపం 10 రూపాయలు కబాబని అమ్ముకుని బతుకుతోని మీద ఇవన్నీ పోయిందిరా. ఎక్కడి నుంచి వచ్చిందిరా మీడియా గుద్దనది? ఇంకా ఏడే ఉంది అది మీ మీడియా. ఇప్పుడెప్పుడు వచ్చి కనిపిస్తున్నారా మీ మీడియా? ఫస్ట్ నుంచి లేదా? గాబర పడుతున్నారు మీరు. అంటే అక్కడ నిన్ను 10 మందిని నిలబెట్టి నిన్ను ఏమని అడిగితే నువ్వు గాబర పడవా? లే, సంబరం ఉంటదేమో వీళ్ళకు. చెత్త ఎగురుకుంటా ఫ్రెండ్స్ అని దెంగితే మీడియా పగిలిపోతుంది. ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేశారనుకో మీరు. నువ్వు బయట కనిపిరా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా నీ మీద? అన్నా నాకు అర్థం కాదు. ఆధార్ కార్డు ఏం జోలు పెట్టుకున్నారు సార్ వాళ్ళు 10 రూపాయలు. పూగా నీకుందే ఆధార్ కార్డు మైక్ పట్టుకనీకే? మనకు లేదులే అమ్మకనీకి. కౌబానికి ఎవడన్నా ఆధార్ కార్డు ఇస్తారా? అది గాని ఉండాలి కొద్దిగా. నువ్వు అడుగుతున్నావు ఎవరు ఇచ్చారా నీకు మైక్ పట్టుకనీకి? ఎవడు ఇచ్చాను నీకు? ఆధార్ కార్డు ఉందని కాడ మైక్. ఫస్ట్ మైక్ చక్క పట్టుకోరా, తర్వాత ఇంటర్వ్యూ వేద్దు అందరినీ. పట్టుకున్నాక మీ బతుకు కోసం వాళ్ళ కడుపు మీద కోరుతున్నారు. సిగ్గు లేదు మీ బతుకులకి. ఫేమస్ అవుతారు ఇట్లా ఫేమస్ అని ఏం లక్షలు పోయి ఏదో తీసుకుని ఏదో పెట్టుకర్రా అంటే పోయి ఏదో 10 రూపాయలు అమ్మతో మీద పోయి వండే పోయిందిరా. లక్షల కోట్లు వచ్చాయి మీకు ఇప్పుడు ఆయన మీద పడితే. యానో 10 రూపాయల కనిపిస్తే వేసుకోండి ఫ్రెండ్స్, అందరూ వేయండి. నా కాడికి రా, నేను నిజంగా విషయం తెంగి కబాబా నేను తినిపిస్తా. చేసేతోడైతే ఇన్ని రోజులు ఎప్పటి నుంచో అమ్ముకుంటుంటారు. ఏది ఆడ చచ్చిపోయినారు కబాబందిని. యాడని చూసినావు నువ్వు? వాళ్ళు చచ్చిపోయినవి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నా వాళ్ళ పని. నువ్వు చూసినావా చచ్చిపోయినవి? వాళ్ళదన్నా ఒకటే రోజులో అయిపోతుంది. బేకరీలో పోయి చూడ చూసి దెంగుతారు వీళ్ళని. నీకు చూస్తుంటే యాడ్ దాటి సింపి. దీని మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ డిస్కస్లో అంటే ఈ చర్చా వేదికలో మనతో పాటు సీఎం ఫిరోజ్ గారు, గుంటకల్లో పాస్బానీ అహిల సున్నత్ అనే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి సంబంధించిన బాధ్యులు, అలాగే కొన్ని చారిటీ దీంట్లో కూడా ఆయన ఉన్నారు. గుంటకల్లో పలు ముస్లిం సమస్యల మీద కానివ్వండి, ఇతరత్ర ఏ సమస్య మీదైనా స్పందించే వాళ్ళలో ఈయన కూడా ఒకరు ఉంటారు. అయితే ఈయన ముఖ్యంగా ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా కూడా అన్ని సంబంధిత కార్యక్రమాలకు ఈయన సహాయం చేస్తూ ఉంటారు. సార్ అస్సలం వాలేకుమ్. నమస్తే సార్. వాలేకుమ్ అస్సలాం సార్. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటంటే, ఇటీవల కాలంలో మీకు ముందే చెప్పాను నేను, మేడారంలో జరిగిందని చెప్పేసి. మేడారంలో వలి అనే ఒక ఆయన కోవా బన్నమ్మడానికి పోయాడు సార్. అవునండి. ఆయనది వచ్చి వెలుగోడు. అవును, కర్నూలు జిల్లా వెలుగోడు. అక్కడి నుంచి వెళ్తే ఒక ఛానల్కి సంబంధించిన వాళ్ళు, ఛానల్ అంటే మెయిన్ స్ట్రీమ్ కాదండి, ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆయన్ను అక్కడ అడ్డుపడి ఆయన్ని అమ్మనీయకుండా చేసి దాదాపు 1,00,00,000-1,50,000కు విలువైన బన్నులు బలవంతంగా పారవేసి అతను నష్టపరిచారు. దాని మీద చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద మీరు, ఎందుకంటే మీరు ఒక ఇదే కమ్యూనిటీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి, మీరు కూడా ఒక వ్యాపారవేత్త, ఇలాంటి వాటి మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు సార్? మేము యాక్చువల్గా ఇప్పుడు ఒక కమ్యూనిటీ మీద కాదు, ఇది జరిగిండేది మొత్తం మానవత్వం మీద అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్. ఏమంటే ఎవరైనా సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, ముందు మనం మానవులు, తర్వాత కులం. కాబట్టి ప్రతి ఒకరిని ఒకరు మనం సహకరించుకుంటూ ఒకరొకరు ఉండాలి. కానీ ఇలా చేయడం చాలా బాధాకరం. కానీ ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇట్లాంటివి జరుపుకోకున్నట్లా మన మీడియా మిత్రులు కూడా, మీరు న్యాయం వైపు ఉండేవాళ్ళు, మీరు ప్రజల వైపు ఉండేవాళ్ళు, మీరే ఇలా చేస్తే నెక్స్ట్ మరి మనకి సామాన్య ప్రజలకు ఎవరు న్యాయం చేసేవాళ్ళని అడుగుతున్నాం. మీడియా వాళ్ళు మీరే ఇలా చేస్తే కన్నా వేరే చిన్న చిన్న రౌడీ షీటర్లు, గుండాలు రెచ్చిపోతారని చెప్పేసి మన ఐ న్యూస్ గౌస్వే వాళ్ళ మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళ సోదరులందరికీ దయచేసి దీన్ని తప్పుగా అపార్థం చేసుకోనట్ల మీరు ప్రజల వైపు
మరి బలహీన వర్గాల వాళ్ళ సపోర్టింగ్ ఎప్పుడు మీరు ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరియు ఆయన వలి గారికి జరిగిన దీనికి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించి ప్రతి ఒక్కరూ అతన్ని ఫ్యామిలీకి సహకరించాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని మానవత్వంగా కోరుకుంటున్నాం, కానీ ఒక కులపరంగా కోరడం లేదు. సార్ ఇంకోటండి, ఉమ్. మన నంద్యాల జిల్లా ఆత్మకూరులో అవునండి. భాష అనే ఆయన ఇదే సేమ్ అవునండి. కోవాబన్న వ్యాపారి. అవునండి. ఈ ప్రచారానికి ఆయన వ్యాపారం మూతపడిపోయి అవునండి. ఈ అప్పుల పాలైపోయి ఆయన నిన్ననో మొన్ననో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్. అవునండి. అది ఆ సంఘటన కూడా ఒక దురదృష్టకరమైన చాలా దురదృష్టకరం అండి, ఖచ్చితంగా చాలా దురదృష్టకరం. ఆ, వాళ్ళ వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి మా తరఫున ప్రగాఢ సానుభూతి అందిస్తున్నాము. మరియు వాళ్ళని మన ప్రభుత్వం కానీ మన ముస్లిం సమాజం కానీ ప్రతి ఒక్క సమాజం కానీ సహకరించాలని కోరుకుంటున్నాం. అయితే ఫిరోజ్ గారు ఆయన అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇంకా ఆయనతో మనం మాట్లాడదాము. అయితే ఈ చర్చలో మనం ముందు పోయే ముందు నేను మీకు క్లుప్తంగా ఒక విషయం చెప్తాను. ఒక సంవత్సరం 2 సంవత్సరాల కింద అనుకుంటాను, అమెరికాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బ్లాక్ పర్సన్ ఉమ్. ఈ పోలీస్ అధికారులు అవును. కింద వేసి ఈ మోకాలతో తొక్కారండి ఆయన. అవునండి. గుర్తుందా మీకు? గుర్తుంది. తొక్కుతున్నప్పుడు ఐఎమ్ నాట్ బ్రీత్ అన్నాడు ఆయన. ఏ అవును. రకంగా అంటే నేను శ్వాస పీల్చుకోలేకపోతున్నాను పోతున్నాను అన్నాడు. అన్నాడు కదా. అవును. అదే రకంగా ఈ వలిని అక్కడ నిలబెట్టి ఈ ఎవరైతే ఈ ఛానల్ అంటున్నారో అది యూట్యూబ్ ఛానల్ అండి, అవును. మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కాదు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అతను నిలదీసి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అవునండి. నువ్వు ఫుడ్ జిహాద్ చేస్తున్నావు అని ఒక ఆమె, అవును. ఫుడ్ జిహాద్ చేస్తున్నావు ఒక ఆమె, ఊస్తున్నావు అని ఒక ఆమె. అంటే కొన్ని వందల మంది వేల మంది ఉంటారు సార్ ఇక్కడ, అవునవును సార్. కొన్ని వేల మంది చూస్తుంటారు. అవును సార్. ఆ వేల మంది చూస్తున్నప్పుడు ఊయడానికి ఆస్కారం ఉంటుందా ఒక బ్రెడ్ మీద? నేను అడిగేది మీకు. ఆస్కారం ఎందుకు ఉంటుందంటే ఆయన దాని మీద బతికేవాడు, అలా చేస్తే ఆయన బతికే దెబ్బతింటారు కదండి, ఎందుకు చేస్తాడు ఆయన అట్లా? సో అది ఒక ఆమె వాళ్ళు చెప్పారండి, అదొకటి. అవును. తర్వాత వచ్చి ఈ వ్యాపారాన్ని పట్టుకొని ఆధార్ కార్డు అడిగారు సార్ వాళ్ళు. నీ ఆధార్ ఉందా అని. ఆధార్ చూపిమని ఆయనకి డిమాండ్ చేయడం జరిగిందండి. అది ఎంతవరకు ఇప్పుడు ఒక విషయం అండి. నేను ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు. అవును. ఒక వ్యాపారవేత్తగా మీరు కూడా ఒక చిరు వ్యాపారం నుంచే పైకి వచ్చారు. ఖచ్చితంగా. మీరు వ్యాపారం ఈ రోజు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. అవును. ఒక వ్యాపారవేత్తగా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి సార్. మీ ప్రధాన వ్యాపారం ఏం సార్? నాది పెయింట్స్ బిజినెస్. పెయింట్ షాపు. అవునండి. నేను మీ షాపుకి వస్తాను. అవునండి. మీ షాప్కి వచ్చి నేను ఏదైనా కొనదలుచుకుంటే కొనాలి, అవునండి. అంతే కదండి. నేను ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవాలి. అవును సార్. అవును సార్. మీ పెయింట్లో కల్తీ ఉంది, మీరు కల్తీ అమ్ముతున్నారు, లేదంటే ఏదో మూత్రం కలిపి అమ్ముతున్నారు పెయింట్, అవును. ఇలా నేను చెప్తే మీరు సహిస్తారా? ఎలా సహిస్తారండి? సహించరు. ఎందుకంటే మీరు జెన్యూన్గా వ్యాపారం అవును. చేసేవారు. 2, నేను మీకు ఆధార్ కార్డు మీ షాప్కి వచ్చి అడగచ్చా? మీ ఆధార్ చూపించండి అని అడగచ్చా? ఎందుకు అడుగుతారండి? మీరెవరు అడగడానికి? మీరెవరు? అది ఎవరైనా అడిగితే గినా వీళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళు కంప్లైంట్ చేయాలి. ఏదైనా ఉంటే వచ్చి మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడుగుతారు ఏదైనా ఉంటే, కానీ మనం పోయి అడగడం తప్పది. తప్పు. ఖచ్చితంగా తప్పు. సో మీరు ఒక వ్యాపారిగా దీన్ని ఖండిస్తారు. ఖచ్చితంగా సో ఖండిస్తాం. ఈయన వర్షం నేను చెప్తున్నారు. అయితే ఒక విషయం అండి, ఇంతకుముందు ఏం జరిగిందంటే ఉత్తరాఖండ్లో ఒక బాబా రెడీమేడ్ షాప్ అని ఒక చిన్న షాప్ అండి. అది చిన్న షాపు. ఒక ముసలాయన 70-75 ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆయన రెడీమేడ్ బట్టలు అమ్ముతూ ఉంటే ఒక మూక పోయింది అక్కడ వెళ్ళి ఆ బాబా అనే పేరు తీసేయి, లేదంటే షాపు తీసేయని చెప్పి ఆయన మీద దౌర్జన్యానికి పోతే దీపక్ కుమార్ అనే ఒక జిమ్ ఓనర్ అండి, అంటే జిమ్ ట్రైనర్, ఆయన పోయి అడ్డుపడడం జరిగింది. అడ్డుపడితే అక్కడ ఏమైందంటే వాళ్ళు ఆయన్ని అడిగారు, నీ పేరు ఏమంటే దీపక్ అన్నాడు. దీపక్ అంటే ఏరా నువ్వు హిందూ అయి ఉండి నువ్వు ఈయన ముస్లిమ్స్కి మద్దతు చేస్తున్నావు అది ఏదని ఆ మూక ఆయనకు నచ్చ చెప్పడానికి పోతే ఆయన టక్కన నా పేరు మొహమ్మద్ దీపక్ అన్నాడు. అవునండి. తర్వాత ఏమైంది, ఆ మూకని ఈయన జిమ్ ట్రైనర్ కాబట్టి కాస్త బలంగా ఉన్నాడు, నిలబడి ఎవడొస్తారు రండ్రా చూసుకుందాం, అది ఏదో జరిగింది అక్కడ సంథింగ్. ఆ మూక వెళ్ళిపోయింది సార్, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునండి. తర్వాత ఏమైంది, ఆయనకు ఉండే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. అవునండి. ఆ జిమ్లో ఎవరైతే ట్రైనింగ్ కోసం వస్తారో అంతా డ్రాప్ అయిపోతే అవునండి. తర్వాత కొంతమంది మీలాంటి వాళ్ళ ఔత్సాహికులు వాళ్ళు వీళ్ళు కలిసి అవును. ఆయన జిమ్కు మళ్ళీ సబ్స్క్రిప్షన్ అట్లా చేసి అక్కడ ఒక మంత్రి కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి పోతే ఆయన తీసుకోలేదు. అవునండి. ఆ డబ్బు మీరు ఎవరైనా పేదలకి ఇవ్వండి అన్నాడు. సో ఒక విషయం సార్, అదే ఇప్పుడు ఏమైంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అవునండి. ఈయన్ను అంటే ఈ వలి అని ఎవరైతే ఉన్నాడో ఈ వెలుగోడ ఆయన్ను ఆ.
కొంతమంది ఆర్థిక సాయం చేశారు. దాంట్లో మన ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా ఉన్నారు. అవును. జనసేన పార్టీ నాగబాబు కూడా అవును. ఆయన కూడా పిలిపించి ఆయన మీడియా ఎదురుగా కోవా తినడం జరిగింది, అవును. చూపించడం జరిగింది. అవును. సో తర్వాత చాలామంది అంటే మన హిందూ సోదరులు కూడా ఆయన వాట్సాప్ ఆయన ఫోన్పే నెంబర్ తీసుకొని లేదంటే స్కానర్ని తెప్పించుకొని అవును. ఆయనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అవును. నిన్ననో ఏదో అనుకుంటాను నేను, ఉర్దూ అకాడమీ చైర్మన్ కూడా ఆయన్ని పిలిపించి కొంచెం ఆర్థిక సాయం జరిగింది. అవును. దీంట్లో ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి అవును. చూడండి, ఇంతకుముందు మాప్ బ్లీచింగ్ అనేది జరిగింది సార్ ఒకటి. అవునండి. అంటే ఎక్కడ బీఫ్ పేరిట చంపడము, అవును. ఏదన్నా ఒక అమాయకులు దొరికితే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఎందుకో నేను ఒక విషయం సార్ గమనించాను, మీరు కూడా గమనించారో లేదో, అవును. ఈ ఈ ఒరవడ ఇలాగే కొనసాగుతూ వచ్చింది సార్. అవునండి. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు గమనించండి, అవును. చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడిందండి. అవునండి. ప్రతి ఒక్కరు అంటే మన దేశవ్యాప్తంగా ఈ 2 సంఘటనల మీద ప్రతి ఒక్కరూ తిరగబడ్డారు. మీరు గమనించారా? ప్రతి ఒక్కరూ స్పందించారు. అవునండి. ఇది తప్పు, మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి ఒక మార్పు అనేది అవునండి. సార్ గమనించారా మీరు? ఒక మార్పు అనేది జనంలో వస్తుంది. వస్తుందది సో చాలా. ఈ మార్పుని మనం ఆహ్వానించాలా వద్దా సార్? ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఆహ్వానించాలి. సో ఈ మార్పు అనేది ఇది ఎంత సంతోషకరమైన వార్త అంటే, అవును. ఇది చూడండి నిదానంగా జనంలో, అవును సార్. ఎందుకంటే ఈ బలియానాయన్ మీద వాళ్ళు దాడి చేసిండేది తప్పు, ఆ దాడి జరగడం కూడా తప్పే అనుకుందాం సార్. అవునండి. కానీ ఒకటి మంచి జరిగిందండి నా ఉద్దేశంలో. అవునండి. ఆ మంచి ఏమిటంటే ఇలా అందరూ కలిసికట్టుగా కలిసికట్టు. మరి దీన్ని ఎదుర్కోవడం అనేది ఒక మంచి శుభ పరిణామం జరిగింది. అవునండి. సో దీనికి నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్కటి ఇలాగే జరగాలి, అందరూ ఇలాగే స్పందించాలని కాదు, దురదృష్టం అది. ఎందుకంటే ఆ తెలివి మీరి ఇప్పుడు గతంలో మాకు ఒక ఎన్కౌంటర్ అని ఒక మ్యాగజైన్ ఉండేది 30 ఏళ్ల కింద వాళ్లకు తెలిసి ఉంటుంది. పింగళి దశరథరాం అని చెప్పేసి పింగళి వెంకయ్య గారి మనవడు, ఆయన ఎన్కౌంటర్ అని ఒక మ్యాగజైన్ పెట్టాడు. ఆయన అనేవాడు అనమాట, జర్నలిజం ముసుగులో డాఫరిజం అని చెప్పేసి ఆయన ఒక టైటిల్ పెట్టి కొన్ని జర్నలిస్టుల మీద ఆయన వార్తలు రాసేవాడు. ఆయన జర్నలిస్ట్ అయితే కూడా అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది కాబట్టి మేము కూడా ఇదే టైటిల్ని మళ్ళీ పునరావృతం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూడండి, మెయిన్ మీడియా ఏం లేదు సార్, మెయిన్ మీడియా ఇలాంటి వాటికి పోదండి. అవునండి. మెయిన్ స్ట్రీమ్ అది ఈనాడు కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, టీవీ9 కానివ్వండి, మీ టీవీ, మహా టీవీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. వీళ్ళెవరు ఇలాంటి చిల్లర పనులకు చేయరు సార్. ఎవరు చేయరు సార్. వెళ్ళరు, ఏ మీడియా మిత్రులు కూడా ఎవరు చేయరు సార్. ఎవరు చేయరు. అయితే ఖచ్చితంగా. కొంతమంది ఒక యూట్యూబ్ ఛానల్స్, అంటే మాది కూడా యూట్యూబ్ ఛానలే, అవును. కానీ మేము ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చెయ్యము, ముందు ఎవరిని ప్రోత్సహించము కూడా. కొంతమంది ఈ రకమైన కాంట్రావర్సరీ వార్తలకు వెళుతున్నారు కాబట్టి వీళ్ళకేమైనా మీరు ఒక సలహా ఇస్తారా? మేము మీడియా మిత్రులకు ఒకటే సలహా చేసేది, మీరు ప్రజల మనుషులు, ప్రజల వైపే ఉండాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళు కాదు, బీద బడుగు వర్గాలకు మీరు సహకరిస్తూ వాళ్ళ ఎంట ఉండాలి. వాళ్ళ కష్టాలను బయటపెట్టి ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్స్ అన్ని మీరు ఎంట ఉండి చేయాలని కోరుతున్నాను. మరియు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆ డిపార్ట్మెంట్లు ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు జరగలేదు. నార్త్ సైడ్ జరుగుతుండే కానీ మన సైడ్ ఎప్పుడు జరగలే. ఇలాంటివి మరోసారి జరగకుండా చూడడమే మనం వలి గారికి ఇచ్చే గౌరవం, వలి గారికి ఇచ్చే, ఆయనకి ఇచ్చే ఒక మానవత్వానికి ఇచ్చిన నిదర్శనం అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, మీ వ్యూస్ బాగుంది. ఇదండి జరిగిన సంఘటన. దీంట్లో మనం సంతోషపడాల్సిన అవసరం ఏముందంటే, ఇది అందరూ మళ్ళీ ఒక లౌకిక తత్వం వైపు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కులం, మతం, ధార్మికత్వం ఏమీ చూడట్లేదు. ఒక అమాయకుడు, ఒక పేదవాడు అక్కడ దెబ్బతిన్నాడు. ఆ పేదవాడి వైపు అంటే ఇంకా మనుషుల్లో సార్ ఒకటండి, ఇంకా అవును. మనుషుల్లో అవును సార్. మానవత్వం మిగిలిందనేది ఈ 2 సంఘటనలు, దీపక్ కుమార్, ఈ వలి అనే ఆయన, వెలుగోడు వలి అనే ఆయనకు చూపించారు. అలాగే నేను కూడా మా వ్యూవర్స్కి అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇలాంటి సంఘటనలకు మీరు ప్రోత్సహించకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు బన్నీ ఏందండి, మీరు ఆ చిన్నతనంలో రూపాయికి ఒకటి వచ్చేదండి. మాకు గుర్తుంది, మా తల్లిదండ్రులు టీలో ముంచి మాకు తినిపించేవాడు. ₹1 ఎంతో ఉండేది అప్పుడు ఆ కాలంలో. అది ఎలాగుంటాయంటే వస్తేనే స్పాట్గా హాట్గా అమ్ముడిపోతాయి. దానికి ఎక్స్పైరీ డేట్ అనేది అవేమి ఉండవు సార్. పెద్ద పెద్ద బేకరీల్లో ఇవి చేస్తారు, స్లైసులు కట్ చేసి బ్రెడ్లు తయారు చేస్తారు, మిల్క్ బ్రెడ్ అని అదండి. దానికి అయితే ఒక డేట్ అనేది ఉంటుంది, ఎందుకంటే అవి బూజు పడతాయి. మేము చాలాసార్లు గమనించాము, వాటికి ఉంటుంది. ఇది ఉండదు. ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఛానల్ ఆయన, పేర్లు ఎందుకులేండి, పేర్లు వాడితే మన నోరే చెడిపోతుంది. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన మనిషా మరి లేకుంటే ఏదైనా
ఇతర జంతు సంతతికి చెందినవాడు అనేది కూడా నాకు అర్థం కాలేదు చూసి. ఎందుకంటే ఈ స్పందన మీద ఇంత నిదానంగా స్పందించాల్సిన అవసరం ఉండలేదు. కానీ నిన్న జరిగిన సంఘటన, నంద్యాల జిల్లాలో జరిగిన సంఘటనను చూసి మాకు మనసు వికలమైపోయి ఈరోజు ఈ ఛానల్ ముందు ఇలా రావాల్సి వస్తుంది. ఆ భాష ఆయన గుండెపోటుతో మరణించాడు. చాలా పేద కుటుంబం అయింది. కాబట్టి దయచేసి మా ఛానల్ తరఫున మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, వాళ్ళ వివరాలు మేము కూడా ప్రయత్నిస్తాం, వస్తే మేము మీకు అందజేస్తాము తర్వాత ఒక ఎపిసోడ్లో. వీలైనంత మీరు వాళ్ళకి సాయం చేయండి. ఇది ప్రత్యేకించి ఇది ఒక రంజాన్ నెల, మీరు చేసే దాతృత్వం అనేది మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రకంగా పుణ్యఫలం అనేది మీకు లభిస్తుందో అలాగే మన హిందూ సోదరులకు కూడా ఈ రకంగా ఇంత స్పందన, ఒక చిరు వ్యాపారం మీద ఇంత స్పందన వస్తుందని మేము అసలు ఊహించని విధంగా అది కొన్ని లక్షల మంది వరకు దానికి మద్దతు ఇచ్చారు అందరూ. వాళ్ళందరికీ అందరికీ స్పందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి మంత్రికి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి మరియు సామాన్య మానవులు అందరికీ మా ఛానల్ తరఫున 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇదే యూనిటీని ఇలాగే మున్ముందు కొనసాగితే వీళ్ళ ఆగడాలు మున్ముందు ఇంకా జరగవని మీ అందరికీ తెలియజేస్తూ, మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మా ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. మా లోటుపాట్లు ఏమైనా ఉంటే మీ మెసేజ్ల ద్వారా మాకు తెలియజేయండి. ఏదైనా ఉంటే మేము సరిదిద్దుకుంటాం. అలాగే ఇక మా ఛానల్లో మేము రెగ్యులరైజ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము మాకు కొన్ని అవాంతరాల వల్ల మేము ముందుకు రెగ్యులర్గా ముందుకు రాలేకపోతున్నాం. భవిష్యత్తులో అతి తొందరలో రెగ్యులర్ ఛానల్ కూడా చేయబోతున్నాం, అంటే 24x7 కూడా చేయబోతున్నాము. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అవసరము. అలాగే మాకు ఒక మంత్లీ పేపర్ కూడా ఉంది, గుంటకల్ తొలికిరణం అని చెప్పేసి. ఆ పేపర్ కూడా వస్తోంది. మాది 3 నెలల నుంచి రెగ్యులర్గా ఉంది, మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ దొరకని మీకు పేపర్ కావాలనుకుంటే మా నంబర్ కూడా మీరు సంప్రదించవచ్చు. ఆ పేపర్ కూడా మీకు అందజేస్తాం. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇదే రకంగా మా మీద ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మొహమ్మద్ గౌస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్.